కళాభివందనాలు. తర్వాత పేర్లలో మాట్లాడాలి కదా, మరి పాటలు పాడితే మాట్లాడటోళ్ళు ఎవరు అని చెప్పేసి ఆదికి వచ్చినప్పుడు మా పస్నూరి రవీందర్ అన్న, ఎందుకంటే మా బిడ్డ మా పాటను మా ఆటను ఒక పుస్తక రూపంలో ఒక అక్షరాలను చేర్చి మాకు అల్లికలు నేర్పించి పాటలకు పదాలు అయినటువంటి మా అన్నగారికి మనస్ఫూర్తిగా రవీంద్ర అన్నకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరో ఇక్కడ మన జిల్లాలో మరో కోరెడ్డి వెంకన్న ఎవరయ్యా ఉన్నారంటే అది ఆలోచన పుట్టినటువంటి యోచనే మాకు నిజంగా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమములలో మాకు వెన్నుదన్నుగా ఉంటూ పాటలతో అందిస్తూ గిద్దగానానికి బలాన్ని ఇచ్చినటువంటి యోచనలకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా బహుజన వాదాన్ని భుజస్కంధాలు వేసుకొని యావత్ ప్రపంచాన్ని, యావత్తు తెలంగాణ 10 జిల్లాలే కాక ఆంధ్ర తెలంగాణను కూడా ఏకం చేస్తూ బహుజనవాదాన్ని ఒక మీడియా దాంట్లో ఒక సోషల్ మీడియాలో అదేవిధంగా మరి ఏ కార్యక్రమం ఉన్న ముందు వరుసలో నిలబడ్డటువంటి వ్యక్తి ఎవరయ్యా ఉన్నారంటే ఖమ్మం జిల్లా మా జానన్న. నిజంగా మనస్ఫూర్తిగా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. ఈ కార్యక్రమాన్ని మొదలు ప్లాన్ చేసుకున్నప్పుడు అన్న నువ్వు ఏ కార్యక్రమం పెట్టినా నీ ఎమ్మటుంటా, నాకు నానంటే బాగా ఇష్టం, నాకు కూడా నానంటే నాకు ఇష్టం అని చెప్పి నా నాన్న పాట విని నన్ను చేరదీసుకొని నన్ను అక్కున చేర్చుకొని నాకు గుండె ధైర్యాన్ని ఇచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సగ భాగం వంతు ఖర్చు పెట్టుకొని నన్ను నడిపించినటువంటి నానా సేవా సమితి మా వడగండ్ల శైలులకు ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా మనం చేసుకుంటా ఉన్నాను. అన్నప్పుడు మా మిట్టగడపల్లి యాగే బాబా ఎక్కడున్నాడు? సూర్యాపేట. మరి నాకు కూడా ఎంతో కార్యక్రమాలలో భాగంగా చేస్తూ ఈ యొక్క కార్యక్రమం మంచి కార్యక్రమం మనం అందరం కూడా చేద్దామని చెప్పి వేములవాడ రాజ్ కుమార్ అన్న నాకు పరిచయం చేసిండు. వేములవాడ రాజ్ కుమార్ అన్న ఒక ఫోన్ చేయగానే ఒకటే మాట అన్నాడు, మీరు ఎంతమంది వస్తారు కళాకారులు అని అన్నారు. అన్న ఒక 500 మంది వస్తారు కావచ్చు అన్న. 500 కాదు, ఎంతమంది అంత వస్తే అందరికీ అన్నం పెట్టే బాధ్యత అని చెప్పి నాకు అన్నదానం చేసినటువంటి మా అన్న వేములవాడ రాజ్ కుమార్ అన్న ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా ఆశీర్వదించాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి నేను సైతం వస్తానంటూ ఇక్కడ దాకా అన్నతో పాటుగా వచ్చినటువంటి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వాణి మేడం గారికి మనస్ఫూర్తిగా వీణా వాణి మా బాణి ఏదైనా కానీ ఓకే. కాబట్టి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, చాలా మంది గాయకులు, కవులు, కళాకారులు అందరూ ఇచ్చేశారు. అందరికీ అవకాశం రాకపోవచ్చు, అయినా వచ్చిన వాళ్ళు పాడుకుందాం, ఆడుకుందాం. ఎందుకంటే 150 మందికి అంటే 100 మందికి అనుకున్నాం. 100 మందికి అనుకున్నాం కానీ ఎవరు చూసినా పానం అంటే చుట్టాలే అయిపోయారు. నాది యాడ్ చేయలే, నాది పెట్టలే అన్నారు. అయినా కూడా శివతోని శివగాడు అయితే నిజంగా అన్న ఏం కాదు, అంత మనోళ్ళు అని చెప్పేసి మరి అందరికీ షీల్డ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? దానికి ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అది ఒక్క షీల్డ్ ఎంత పడ్డది అంటే 1500 పడ్డది. ఎందుకంటే ఇస్తే మంచిగా ఇవ్వాలి, లేకపోతే అసలు ఇయ్యనియదు. పెడితే మంచిగా పెట్టాలి, లేకపోతే పెట్టకుండా ఉండాలి. సగం పెట్టుకునే నాకు అర్థం కాదని చెప్పేసి ఈ షీల్డ్ దాతలుగా జనగాం గడ్డ మీద పుట్టినటువంటి మన బిడ్డలు తమ్ముడు శ్రీకాంత్, అదేవిధంగా మా బాబాయ్ రఘునాథపల్లి శేఖర్ బాబాయ్ ఎక్కడున్నా కూడా వేదిక మీదకి పరిచయం కావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. భుజస్కంధాల మీద వేసుకొని 50, 100 కాదు 150 అయినా ఇస్తాం, 160 అయినా ఇస్తామని మొదలేసుకొని 150 సీల్డ్లు ఇప్పించినటువంటి ఘనత వీళ్ళిద్దరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకోబోతున్నారు మీరంతా కూడా. బాబాయ్ శేఖర్ బాబాయ్ మీకు తమ్ముడు శ్రీకాంత్, ఈ తమ్ముడు ఉపాలన్న శిష్యుడు. ఉపాలంటే ఇప్పటికి కూడా కోసుకుంటాడు తమ్ముడు. ఇదొక్కటేది అన్న చంద్రన్న అన్న కూలన్న ఆనాటి నవ్వులు ఏవన్నా మా సెందూరన్న పట్టుకొచ్చే గుర్తులు ఏవన్నా మా సెందూరన్న యాడున్నవే దయాకర్ సింగ్ బాబును వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఒకటే పాట, సెందూరమ్మ ఓ సెందూరమ్మ నా సెందూరమ్మ
సింధూరమ్మ నా సింధూరమ్మ నా సింధూరమ్మ సింధూరమ్మ నా సింధూరమ్మ నా సింధూరమ్మ సింధూరమ్మ నా సింధూరమ్మ నా సింధూరమ్మ ఆనాటి నా పూలు విరబూసిన పూలు ముంజేతి కడమాలు సింధూరమ్మ నడవచ్చు మీ ఒడ్డాల మీదమ్మ సింధూరమ్మ సింధూరమ్మ ఓ సింధూరమ్మ నా సింధూరమ్మ సింధూరమ్మ నా సింధూరమ్మ నా సింధూరమ్మ. ఇలాంటి పాటలు గోదావరి కని మట్టి పొత్తిళ్లలో బొగ్గు పిల్లలు నల్లని బంగారం మోసుకొచ్చినటువంటి వీళ్ళు నిజంగా వీళ్ళకి మనస్ఫూర్తిగా పాదాభోగులు తెలియజేసుకుంటూ గర్జనన్న నోట ఒక పాట నాకు ఇష్టమైన పాట నీ ఇష్టం నీ ఇష్టమే నా ఇష్టమేనా వీరగాథల పాడరా వీరగాథల
థ్యాంక్ యూ